కలుగునుగాక. స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చక్కని అవకాశాన్ని, ఈ మంచి తరుణాన్ని నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ దేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకొంచున్నాను. అదే రీతిగా ఈ క్రీస్తు కల్వరి ప్రార్థనా మందిర ఈ పరిచర్యలో పాల్గొనడానికి చేరవచ్చిన మీ అందరిని బట్టి దేవుని స్తుతిస్తూ మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మన యొక్క ధ్యానం నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని చదువుకొని కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుండి ఆది కాండము 24వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మొదటి వచనం, 24వ అధ్యాయం మొదటి వచనం. ఆది కాండం 24వ అధ్యాయము మొదటి వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమగల తండ్రి, దగల మా యేసయ్య, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొద్దిసేపు మీ మాటలు వినాలని మేము ఆశపడుతున్నాం. చేరువచ్చిన వారితో, నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. వినగల చెవిని, గ్రహింపగల మనసు, అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడుచుటకు మీరు కృప చూపిస్తూ నిద్రాత్మనేసునామలు బంధించి నైనా దయగల మీ మాటలు వినుటకు కావాల్సినటువంటి ఆత్మశక్తిని మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకునవలసిందిగా యేసు నామములో అడుగుతున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుని యొక్క దాసుడు అబ్రహాము భక్తుడి గురించి ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఇప్పుడు మనం చదువుకున్నాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై యుండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును దీవించెను, అబ్రహామును ఆశీర్వదించెను అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని విషయాలలో అబ్రహాము ఆశీర్వదింపబడ్డాడు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఈ లేఖన భాగాల్లో మనము చూస్తున్నాం. హల్లెలూయా. అబ్రహాము ఊరు అనబడుతున్నటువంటి దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఈ అబ్రహాము బొమ్మల వ్యాపారం చేసే కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అయితే దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. తనను పిలిచిన దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో, ఎందుకు వెళ్ళమంటున్నాడో, ఎలా వెళ్ళమంటున్నాడో, ఎప్పుడు వెళ్ళమంటున్నాడో ఇవేమి ప్రశ్నించకుండానే దేవుడు వెళ్ళు అన్న మాటను పట్టుకొని అబ్రహాము బయలుదేరాడు. తన స్వజనులను విడిచిపెట్టి, తన ఇంటి వారిని విడిచిపెట్టి, తన భార్యను, తన సహోదరుని వెంటబెట్టుకొని అబ్రహాము బయలుదేరాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహామును పిలిచిన విధానం చాలా గొప్పది. దేవుడు అబ్రహామును పిలుచుకున్న విధానము చాలా అమూల్యమైనది. దేవుడు ఒక ఉద్దేశముతో అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహామును ఎన్నుకున్నాడు, అబ్రహామును పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ కూడా అబ్రహాము దేవునిని శంకించినట్లుగా, దేవునిని అనుమానించినట్లుగా, నన్ను పిలిచిన వాడు నమ్మకస్తుడా, నన్ను పిలిచిన వాడు నన్ను పోషించేవాడా, నన్ను పిలిచిన వాడు నన్ను ఆదుకునేవాడా, నన్ను పిలిచిన వాడు నన్ను ఆశీర్వదించేవాడా, నన్ను పిలిచిన వాడు నన్ను దీవించేవాడా అని ఎక్కడ ఆ అనుమానం చెందినటువంటి వ్యక్తిగా మనకి బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు, అబ్రహాము దేవునికి లోబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అబ్రహామునకు లోబడిన విధానాన్ని బట్టి అబ్రహాము దేవుని సన్నిధిలో గొప్ప విశ్వాసిగా పిలువబడ్డాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము నీతి కిందకి మార్చబడింది. నువ్వైతే ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటావో అది నీకు నీతిగా
మార్చబడింది. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఆలోచన చేయలేదు, ఎక్కడ వెనుతిరిగి చూడలేదు. దేవుడు చూపించిన మార్గములో, దేవుడు నడిపించిన మార్గములో అబ్రహాము నడిచి వెళ్తున్నాడు. అతడు వెళ్ళిన చోట్లెల్లా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. అతడు అడుగు పెట్టిన చోట్లెల్లా దేవుడు అబ్రహామును బహుగా వర్ధిల్ల చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, అందుకే అతడు యుక్త వయసులో పిలువబడ్డాడు. ఇప్పుడు అతడు ముసలి వయసులోకి వచ్చేసినట్టు అక్కడ రాయబడినటువంటి మాట, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై యుండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట అండి. అన్ని విషయములలోనూ దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. ఇక్కడ అబ్రహాము అనే మాట దగ్గర మన పేరు పెట్టుకొని చదువుకుంటే ఎంత బాగుంటుందో. హల్లెలూయా. చదువుదాం ఒకసారి. అన్ని విషయములలో యెహోవా జకర్యాను ఆశీర్వదించెను. హల్లెలూయా. అన్ని విషయములలో యెహోవా సుబ్బారావు గారిని ఆశీర్వదించెను, ఎలీషాను ఆశీర్వదించెను, ఫిలిప్పును ఆశీర్వదించెను, అమృతాని ఆశీర్వదించెను, అన్నమ్మను ఆశీర్వదించెను. హల్లెలూయా. దీనమ్మను ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఇట్లా అక్కడ మన పేరు పెట్టుకుంటే ఎంత బాగుందా లేదా? హల్లెలూయా. మనం ఆశీర్వదింపబడ్డాము అని అంటే సంతోషమా లేకపోతే విచారమా? హల్లెలూయా. అన్ని విషయాలలో, కొన్ని విషయాల్లో కాదు. హల్లెలూయా. కొన్ని విషయాల్లో కాదు. కొంతమందికి ఆస్తి కలిసి వస్తే ఒకటి కోల్పోతారు. ఏంటిది? ఆరోగ్యం. అవునా కదా? ఆస్తి వచ్చిందనుకో ఆటోమేటిక్గా ఆరోగ్యము వెళ్ళిపోద్ది. ఐశ్వర్యం కలిసి వచ్చిందనుకో ఆరోగ్యము వెళ్ళిపోద్ది, మనశ్శాంతి వెళ్ళిపోద్ది, సమాధానము వెళ్ళిపోద్ది, సంతోషము వెళ్ళిపోద్ది. ఏముండవు. డబ్బు ఉన్నోడి ఇంట్లో, డబ్బు లేనోడి ఇంట్లో, అసలు లేకపోయినోడి ఇంట్లో మళ్ళీ అన్నీ ఉంటాయి, అన్ని రోగాలు ఉంటాయి. అవునా? అలా అందుకే ఇందాక మీకు ఒక లేఖన భాగాన్ని చదివించా. జ్ఞాని అయిన సొలొమోను చేసినటువంటి ప్రార్థన, అయ్యా 2 మనవలు నీ దగ్గర కోరుతున్నాను, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచు. ఏమండి? ఐశ్వర్యమునైనను పేదరికమునైనా నాకు ఇయ్యొద్దు, నాకు కడుపు నిండా ఆహారం పెట్టి చాలు, నిన్ను గణపరిచి నిన్ను కీర్తించగలిగినటువంటి కృపని చాలు నాకు అని జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞాని అయిన సొలొమోను అంటే ఏం చిన్న విషయమా? అతని యొక్క ఆస్తి లెక్క కట్టడానికి వీలు లేదు. మందిరమును కట్టించడానికి దావీదు భక్తుడు కొన్ని వందల మణుగుల బంగారాన్ని సిద్ధపరిచాడు, కొన్ని వందల టన్నుల యొక్క వెండిని మందిరము కొరకు సిద్ధపరిచాడు, రత్నాలను, వజ్రాలను, వైఢూర్యాలను సొలొమోను కోసం దావీదు దాచిపెట్టాడు. ఎందుకంటే మందిరం కట్టించబోతున్న నా కుమారుడు, ఏ విషయంలోనూ నా కుమారుడికి తక్కువ కాకూడదని. ఏమండి? సమృద్ధిని దావీదు తన కుమారుడి కొరకు సిద్ధపరిచాడు. అంతటి తాగిపోలేదు. దేవుడు ఒక వరం అడుగుయాన్ని అడిగితే, అయ్యా నీ ప్రజలను పరిపాలించగలిగిన జ్ఞానాన్ని నాకు చాలని అడిగితే, నువ్వు ఐశ్వర్యాన్నైనా ఘనతనైనా నువ్వు కోరలేదు కాబట్టి ఈ రెండింటిని కూడా నీకు ఇస్తున్నాను అదనంగా అని చెప్పి దేవుడు సొలొమోనును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను వంటి ఐశ్వర్యవంతుడు భూమి మీద లేడు. ఆ వ్యక్తి అడుగుతున్నాడు, నాకు కడుపు నిండా అంత అన్నం దొరికితే చాలయ్యా, కడుపు నిండిన వాడనై దేవుడెవరు అని అంటానేమో, కాబట్టి నాకు ఐశ్వర్యం వద్దు, మరి తినడానికి లేక దొంగతనం చేసి నీ నామానికి అవమానం చేస్తానేమో, కాబట్టి నా కడుపు నిండా ఆహారం పెడితే చాలు, నేను నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐశ్వర్యము కలిగి ఉండడము ఆశీర్వాదం కాదు. ఏమండి? పొలము, బంగారములు ఇవన్నీ కలిగి ఉండడం ఆశీర్వాదం కాదు. దేవుడు అబ్రహామునకు ఇవన్నీ ఇచ్చాడు, వీటన్నిటినీ ఆయనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు కానీ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతకు మించినటువంటి సంతోషాన్ని అబ్రహామునకు దేవుడు కలుగజేశాడు. అతనికి ఉన్నటువంటి నిందను, అతని మీద ఉన్నటువంటి అవమానమును తొలగించి, ఏమండి, అతనికి కుమారుని అనుగ్రహించి దేవుడు అతని జీవితంలో కొరతను తీసివేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
అబ్రహామును అన్ని విషయములలో దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటి? దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఆశీర్వదింపబడడానికి కారణం ఏంటి? ఎందుకు అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు? అబ్రహామును మాత్రమే అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటి అని మనము ధ్యానించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. హల్లెలూయా. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును. దేవునికి స్తోత్రం. దేవుడు అబ్రహామును పిలుస్తున్నటువంటి పిలుపుని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అబ్రహామును ఆశీర్వదించడానికి, దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించడానికి కారణం ఏమిటంటే అతడు ప్రత్యేకింపబడినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు కూడా ప్రత్యేకమైన వాడవే, నీవు కూడా ప్రత్యేకమైన దానవే. హల్లెలూయా. లోకములో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న నిన్ను క్రీస్తు తన స్వరక్తముతో నిన్ను కడిగి తన సొంత జనాంగముగా ఉండడానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన నిన్ను ఎన్నుకున్నాడు తన బిడ్డగా ఉండడానికి. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు తన బిడ్డగా ఉండడానికి. ఆయన నిన్ను ప్రత్యేకించాడు ఆయన బిడ్డగా ఉండడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదింపబడడానికి అతడు ప్రత్యేకమైన వాడు, ప్రత్యేకింపబడిన వాడు. దేవుడు నిన్ను కూడా లోకముల నుంచి ప్రత్యేకించి దేవుని కొరకు జనాంగముగా ఆయన నిన్ను చేసుకున్నాడు. ఆయన సొత్తైన ప్రజలుగా, ఆయన పేరు పెట్టబడిన వారిగా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా? హల్లెలూయా. అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా అన్ని విషయాలలో ఆశీర్వదిస్తాడు. అయితే నీవు ప్రత్యేకింపబడిన వాడవుగా, ప్రత్యేకింపబడిన దానవుగా ఉన్నావా? ప్రత్యేకత ఉందా? లేదు. లోకములో నీవు ఒక వ్యక్తివిగా, లోకముతో ముడివేయబడిన వ్యక్తివిగా, లోకముతో కలిసిపోయిన వ్యక్తివిగా నీవు ఉన్నట్లయితే నీలో ప్రత్యేకత లేదు, నీకు ఆశీర్వాదము రాదు. ఇప్పటికైనా నువ్వు లోకమునకు వేరై క్రీస్తుకు దగ్గరై క్రీస్తులో ఉండి నీవు ప్రత్యేకింపబడిన దానవుగా, ప్రత్యేకింపబడిన వాడవుగా అబ్రహాము వలె ఆశీర్వాదము పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీకు ఉండాల్సిన మొట్టమొదటి అంశం ఏంటి? నువ్వు ప్రత్యేకించబడాలి. దేవుడు నిన్ను ప్రత్యేకించాడా లేదా? తెలుసుకున్నాడు నిన్ను. హల్లెలూయా. నమ్మి బాప్తిస్మం పొందడం ద్వారా నిన్ను తన బిడ్డగా ముద్రించుకున్నాడు. నువ్వు ఇప్పుడు ఆ లోక సంబంధమైన వ్యక్తివి కాదు, నువ్వు పర సంబంధమైన వ్యక్తివి, దేవుని రాజ్య సంబంధమైనటువంటి వ్యక్తివి. నీ యొక్క పేరుని ఆయన జీవగ్రంథంలో వ్రాసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారి గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. నీరసంగా హల్లెలూయా. నీ పేరు ఆయన గ్రంథంలో వ్రాయబడి ఉంది కాబట్టి నువ్వు ప్రత్యేకింపబడినదా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదింపబడడానికి రెండవ కారణం 12వ అధ్యాయం 1వ వచనములో చదువుదాం. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. అబ్రహాముతో అనగా అబ్రహాం ఏం చేశాడు? చదవండి కింద మాటలో. యెహోవా
అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, అబ్రహామునకున్న రెండవ క్వాలిటీ, దేవుడు అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించడానికి రెండవ కారణం ఏమిటి? అతడు దేవుని మీద ఆధారపడినవాడు. హల్లెలూయా. పిలిచాడు, నేను చూపించే దేశానికి వెళ్ళయ్యా, అక్కడ నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు. ఏమాత్రము అవకాశం లేని వయసు, ఏమాత్రము సహకరించని వయసు, ఏమండి, దానితో కూడా హృదయము నిండా వెలితి, హృదయము నిండా వేదన, తన బ్రతుకంతా కూడా ఎంతో వేదనతో ఉన్నాడు. ఎందుకంటే 75 సంవత్సరాలు వచ్చేసినాయి, అతనికి సంతానము లేదు. ఇప్పుడు దేవుడేమో, నువ్వు లేచిరా, నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను గొప్ప జనంగా చేస్తానని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏ మాత్రం ఆలోచన చేయలేదండి, ఏ మాత్రం ఆలోచన చేయకుండా దేవుడు చెప్పినట్లుగా దేవునికి లోబడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. నన్ను ఆశీర్వదించగలిగిన వాడు, నన్ను పిలుస్తున్నటువంటి దేవుడే, నన్ను ఆశీర్వదించగలిగిన వాడు, నన్ను గొప్ప చేయగలిగిన వాడు, నన్ను పిలుస్తున్నటువంటి దేవుడే, నన్ను ప్రత్యేకించుతున్నటువంటి దేవుడే అని దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టి దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవుని మీద ఆధారపడేటువంటి అనుభవం నీకుందా? దేవుని మీద ఆధారపడకుండా మరి దేని మీదనైనా ఆధారపడుతున్నావా? చాలామంది ఉద్యోగాల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యాపారాల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వారి యొక్క శక్తి సామర్థ్యాల మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వారికి ఉన్నటువంటి ఐశ్వర్యము మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది తమకున్నటువంటి డబ్బు మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వారికి ఉన్నటువంటి బలం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవేవి అవసాన కాలంలో నీకు అక్కరకు రావు. హల్లెలూయా. ఈ సమయంలో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. మా బంధువుల్లో, దూరపు బంధువుల్లో ఒక మేస్త్రి ఉన్నాడు. ఒక మేస్త్రి అంటే ఆయన తాపి పని చేసేటువంటి వ్యక్తి. వివాహమైంది, ఇంకా పిల్లలు కలగలేదు వాళ్ళకి, యవన ప్రాయంలో ఉన్నాడు, మంచి వయసులో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన టాపి పని చేస్తూ ఉన్నాడు, మేస్త్రి పని చేస్తూ మన లింటల్ లెవెల్లో ఒక, దాన్ని ఏమంటారు, స్లాబ్ కాదు, వాళ్ళు నిలబడడానికి ఒక మచ్చు లాంటిది కట్టుకుంటారు కదా, పరంజా మీద నుంచొని ఆయన పని చేస్తూ ఉన్నాడు. పని చేస్తూ ఆ చివరికి వచ్చేసాడు. అంటే దాన్ని తాళ్లతో కడతారు కొంతమంది, గట్టిగా కట్టి ఆ యొక్క పరంజా మీద ఉన్నటువంటి ఆ చెక్కలో పరంజాలు జారిపోకుండా, పడిపోకుండా వాటిని తాళ్ళతో కట్టుకుంటారు. మరి ఇతను చూసుకున్నాడో చూసుకోలేదో తెలీదు, ఆ పరంజా మీద ఆ చివరికి వచ్చేసరికి అది ఒక్కసారిగా కర్ర లేసి ఆ వ్యక్తి, మంచి యవనస్తుడు, బలాఢ్యుడు, మంచి ఆరోగ్యంతో 6 అడుగుల వ్యక్తి, ఏమంటే మంచి ఆరోగ్యంతో ఉండేటువంటి వ్యక్తి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆ కర్ర చివరికి వచ్చింది, పరంజా పైకి లేచింది, అక్కడి నుంచి ఆ వ్యక్తి వెల్లికలాట నిలువుగా పడ్డాడు. ఈ మెడ భాగం, ఈ మెడ భాగము నేలకి గుద్దుకుంది. అట్లా స్తోత్రం. అతని జీవితమే తలకిందులైపోయింది, అతని బ్రతుకే తలకిందులైపోయింది. ఈ వెన్నుపూస విరగడం వలన ఈ నోరొక్కటే మాట్లాడిద్ది, ఈ పైకి మాత్రమే తెలుస్తుంది అతనికి. ఈ కింద చేతులు కానీ కాళ్ళు కానీ ఏమి పనిచేయవు. కాళ్ళు కదపడానికి కూడా అతని వల్ల కాదు. ఒక విషయం చెప్పనా, ఎలుకలు వచ్చి ఆయన యొక్క కాళ్ళను కొరుకుతున్నాయి, రక్తం కారుతా ఉంది. ఆ కాళ్ళు ఎలుకలు కొరుతున్న సంగతి కూడా అతనికి తెలియదు. ఎలుకలు కొరికేదాకా ఏం చేస్తున్నారయ్యా? బతికుంటేనే పలకరించడం గగనమైపోయింది రోజుల్లో. ఏమండే, అన్నీ ఆరోగ్యంగా ఉండి ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండే స్థితి ఉంటేనే మనల్ని పలకరించడము చాలా అరుదైపోయింది.
హల్లెలూయా. ఇంకా మంచంలో ఉన్న వ్యక్తిని వచ్చి ఒకసారి అయ్యో పాపం ఎట్ట జరిగిందా అని పరామర్శించిపోయేవాళ్లే కానీ ఎవరైనా సపర్యలు చేస్తారా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, ఆ ఆ యొక్క కాళ్ళు ఆ మంచములో నుండి కిందకి జారిపోయి ఏమండి ఆ కింద కాళ్ళు ఆనుకోవడం ద్వారా రాత్రిపూట ఎవరు చూడనటువంటి పరిస్థితుల్లో రాత్రుల్లో ఆ ఎలుకలు ఆ కాళ్ళను కొరికి అతను ఎంతో బాధ. అంటే నొప్పి తెలియదు, స్పర్శ లేదు, అతనికి మూత్రం పోయేది తెలియదు, బాత్రూమ్ లెట్రిన్ వెళ్ళేది అతనికి తెలియదు. నా పరిస్థితి ఎలా ఉంది, నా స్థితిని బట్టి నా భార్య తన జీవితాన్ని పాడు చేసుకోకూడదని చెప్పి అతనే దగ్గరుండి తన భార్యకి పెళ్లి చేసి పంపించిన మంచి వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మన బలాన్ని చూసి, మనకున్న ఆరోగ్యాన్ని చూసి, మనకున్న ఉద్యోగాలను చూసుకొని, మనకున్న వ్యాపారాలను చూసుకొని, మనకున్న ధనాన్ని చూసుకొని మనం విర్రవీగితే ఇవేవి మనకి ఆశీర్వాదకరం కావు. ఏది మనకు ఆశీర్వాదం అంటే దేవుని మీద ఆధారపడడం. నీకున్న దానిని బట్టి దేవా నువ్వు నాకు ఇది ఇచ్చావు, అయితే ఇది నువ్వు ఇచ్చిందే, నీ వల్ల వచ్చిందే, కానీ ఇది నా గొప్పతనం కాదు. నేను దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పిన రీతిగా నువ్వు నడుచుకోగలిగితే అబ్రహాము వలె నువ్వు కూడా ఆశీర్వదింపబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, కొన్ని ఎంతో ఇప్పటికీ కూడా అతను మంచం మీదే ఉన్నాడు. తనని తన యొక్క అన్నదమ్ములు చూసుకుంటా ఉన్నారు. ఎంత చూసుకున్నా కూడా ఆ యొక్క అవిటితనమే. హల్లెలూయా. కానీ మంచములో ఉండే చక్రం తిప్పుతాడు, అంత తెలివిగలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచములో ఉండే లక్షల రూపాయలు టర్న్ ఓవరు చేస్తాడు, అంత తెలివి కలిగిన వాడు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, అతని జీవితము, తన భవిష్యత్తు సాతానుడు అంధకారమయంగా మార్చినా దేవుని కృప అతనికి తోడుగా ఉంది. దేవుడు ఆ మంచములో నుండి దేవుడు అతనిని ఆశీర్వదిస్తా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు అబ్రహామును అన్ని విషయాలను ఆశీర్వదించాడు అంటే ఊరకనే ఆశీర్వదించలా. అబ్రహాము ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ అడుగు నేను ముందుకేయాలన్నా వద్దయ్యా, ఈ పని నేను చేయాలన్నా వద్దయ్యా, నన్ను ఎటు వెళ్ళమంటావు, ఎక్కడికి వెళ్ళమంటావు, నా గుడారాన్ని ఎక్కడ వేయమంటావు అని ప్రతి విషయంలో అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. మరి నువ్వు ఆధారపడుతున్నావా? నువ్వు చేసే పనిని ఒక్కసారైనా దేవునికి అప్పగించి చూసావా? నీ యొక్క ఉద్దేశాన్ని, నీవు చేసేటువంటి నీ కష్టార్జితాన్ని ఒక్కసారైనా దేవునికి అప్పగించి దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేసావా? హల్లెలూయా. మనం అలా ఎప్పుడు చేయం. మనం చేసేదే దేవుని చిత్తం అనుకొని ముందుకు పోతూ ఉంటాం. అందుకే మన బ్రతుకుల్లో ఆశీర్వాదం అనేది లేదు, దీవెన అనేది లేదు, నెమ్మది అనేది, అభివృద్ధి అనేది లేదు. ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతికే. ఇప్పుడన్నా మారి దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సమర్థుడు. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుదాం. అప్పుడు 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, దేవుడు అబ్రహామును అన్ని విషయములలో ఆశీర్వదించెను. మొదటిది, అతడు ప్రత్యేకింపబడిన వాడు గనుక. రెండవది, అతడు దేవుని మీద ఆధారపడిన వాడు గనుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు చెప్పడానికి చాలా ఈజీగా ఉన్నాయి అనుకోవచ్చు, చాలా బాగున్నాయండి అని చెప్పుకోవడానికి బాగున్నాయి. హల్లెలూయా. కానీ దాని వెనక దేవుని యొక్క ఉద్దేశము బలంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఒకటి ఇచ్చాడు అంటే దానికి ముందు నువ్వు కొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. హల్లెలూయా.
దేవుడు పరీక్షించకుండా దేనిని మనకు అంత సులువుగా ఇచ్చేయడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదిస్తాను, అన్ని విషయాలను ఆశీర్వదిస్తానన్న దేవుడు అబ్రహామును ఒక పరీక్ష పెడుతున్నాడు. ఏమని అంటున్నాడు ఇక్కడ చూసారా? అబ్రహామును దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎలా పరిశోధిస్తున్నాడు? అతనికి ఒక్కగానొక్క కొడుకు. అక్కడ అంటున్నటువంటి మాట చూడు, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభు అనెను. అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, నీవు ప్రేమించు ఇస్సాకును నేను చూపించు దేశములో ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతనిని నాకు అర్పించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాడు? కానుక అడిగాడా? ఏ కానుక? కానుకే కదండి అడిగిందే. ఏ కానుక? కుమారుణ్ణి అడిగాడు. కుమారుణ్ణి. ఆడ వ్రాయబడినటువంటి మాట నీ ఒక్కగానొక్క కుమారుడు అనగా నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి మోరియా దేశంలో ఒక పర్వతంలో, నేను చూపించబోయే పర్వతంలో నాకు దహన బలిగా అర్పించు. హల్లెలూయా. దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు కాబట్టి నేను దేవుని మీద ఆధారపడ్డాను. అర్థమైందా? దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు, దేవుడు నన్ను పిలుచుకున్నాడు, పిలుచుకున్న దేవుడు నాకు సహాయం చేస్తాడని నేను దేవుని మీద ఆధారపడ్డాను. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నాకు కానుక ఇవ్వు. ఏ కానుక? నీవు ప్రేమించే కానుక. నీ ఒక్కగానొక్క కుమారుడై ఉన్న నీ బిడ్డను నేను కానుకగా అడుగుతున్నాను. హల్లెలూయా. ఎవరైనా ఆశీర్వదిస్తాను అంటే పరిగెడతారు, సహాయం చేస్తానంటే పరిగెడతారు. కొడతానంటే ఎవరైనా వెళ్తారా? తిడతానంటే ఎవరైనా వెళ్తారా? హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇప్పుడు దేవుడే ఎవరిచ్చారు? ఇస్సాకును అబ్రహాములకు ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చిన కుమారుణ్ణి నువ్వే అడుగుతున్నావు. ఎట్లయ్యా? ఏ రకంగా ఇవ్వాలి నేను నీకు అన్నాడా? మారు మాట్లాడాల. హల్లెలూయా. వేరే ఏ తలంపు ఆయన మనసులో పెట్టుకోలేదు. ఒక కట్టెల మోపును కుమారుని ఎత్తున మీద పెట్టాడు, చేతిలో నిప్పు పట్టుకున్నాడు, వధించడానికి కత్తి చేత పట్టుకున్నాడు. ఇద్దరు కలిసి వెళ్తా ఉన్నారు. ఇద్దరు తండ్రి కొడుకుల మధ్యలో ఇప్పుడు సంభాషణ జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు డాడీ? నెత్తి మీద కట్టెలు ఉన్నాయి, చేతిలో కత్తి ఉంది, మరొక చేతిలో నిప్పు ఉంది. అంటే మనం దహన బలి అర్పించడానికి వెళ్తున్నాం. డాడీ దహించడానికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, వధించడానికి కత్తి ఉంది, కానీ గొర్రెపిల్ల లేదు డాడీ. ఆ మాట అడిగినప్పుడు అబ్రహాము హృదయం ఏమైపోయి ఉంటుందో ఆ స్థానంలో మనం ఉండి ఆలోచన చేద్దాం. హల్లెలూయా. గొర్రెపిల్ల లేదు డాడీ అని ఆ తండ్రిని ఆ బిడ్డ అడుగుతున్నాడు. ఆ బిడ్డనే వధించడానికి తండ్రి చేత పట్టుకొని తీసుకొని వెళ్తున్నాడు. ఆ మాట అడిగిన ఆ బిడ్డకి తండ్రి ఏమని సమాధానం చెప్పాలా? నిన్నే నేను వధించబోతున్నానయ్యా, నిన్నే దేవునికి నేను దహన బలిగా అర్పించబోతున్నాను, నీవే నైవేద్య బలివి దేవునికి అని చెప్తే ఆ బిడ్డ ఏమైపోతాడు? ఆ మాట చెప్పడానికి ఈ తండ్రికి ధైర్యం సరిపోద్దా? అక్కడ అబ్రహాం అంటున్నటువంటి మాట, దేవుడే చూసుకుంటాడు. ఆయన దేవుడే దహన బలిని చూసుకుంటాడు. దహన బలికి గొర్రెపిల్లను చూసుకుంటాడు మన బోధం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి మాట నమ్మినటువంటి ఆ చిన్నవాడు ఆ పర్వతములకు వెళ్ళాడు. ఇప్పుడు బలిపీఠం సిద్ధమైంది, బలిపీఠం మీద కట్టెలు సిద్ధమైనాయి. ఇప్పుడు దహన బలికి అర్పించడానికి నిప్పు కూడా సిద్ధంగానే ఉంది. ఇప్పుడు 2 కాళ్ళు చేతులు కట్టేశాడు బిడ్డవి. ఆ నిప్పు మీద పెట్టాడు, ఆ యొక్క దహన బలి కట్టెల మీద పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆ కట్ల మీద పెట్టాడు. ఇప్పుడు తండ్రితో అడుగుతున్నాడు, డాడీ నువ్వు నన్ను చాలా మోసం చేసావు డాడీ అనడా? ఏమండి? ఒకవేళ నువ్వు ఈ మాట కింద చెప్పుంటే నేను నీకు దొరుకుదునా? ఈ మాట నాకు చెప్పుంటే నేను నీకు దొరికేవాడినా? ఇవన్నీ ఏం మాట్లాడలేదు. అక్కడ మాట్లాడినట్టుగా అక్కడ ఏమి వ్రాయబడలేదు. తన కాళ్ళు చేతులు కట్టేస్తున్నాడు. తన తండ్రి తీసుకొచ్చి దహన బలిపీఠ మీద తనను అర్పణగా అర్పించడానికి పండబెట్టున్నాడు. ఇప్పుడు కత్తి ఎత్తుతున్నాడు. ఆ కత్తి వైపు చూస్తూనే ఉన్నాడు ఇస్సాకు. ఇప్పుడు ఒక స్వరం వినబడతా ఉంది, నీవు దేవునికి భయపడువాడవని ఇందును బట్టి నేను తెలుసుకున్నాను. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి ఒకసారి. నీవు దేవునికి భయపడువాడవని, దేవుని మాటకు లోబడువాడవని, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసేవాడవని ఇందును బట్టి నాకు అర్థమైంది. నీ కుమారునికి హాని చేయవద్దు. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు ఈ స్వరము? ఎవరిది? దేవుని స్వరం, దేవుని స్వరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆ తండ్రికి ఉన్నటువంటి సంతోషం, ఆ బిడ్డకు ఉన్నటువంటి ఆనందం, హల్లెలూయా. వెంటనే త్వరగా ఆ బిడ్డకు ఉన్నటువంటి కట్లు విప్పేశాడు. ఆ చేతికి కట్టినటువంటి కట్లు విప్పేశాడు. కుమారుడు వచ్చి పక్కన నిలబడ్డాడు. ఇప్పుడు మరలా చుట్టూ చూస్తే దేవుడు చూసుకుంటాడుగా. చూసుకున్నాడా లేదా? దేవునికి స్తోత్రం. ఒక పొటేలు పిల్ల కొమ్ములు ఆ యొక్క చెట్లలో ఇరుక్కున్నదై అక్కడ పడి ఉందంట, అక్కడ ఉన్నదంట. ఎవరు పెట్టారు ఆ యొక్క ఆ గొర్రె పిల్లని? దేవుడే పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చాడు, తన బిడ్డకు ప్రతిగా దానిని అర్పించాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ విషయాన్ని మనము మాట్లాడుకున్నామంటే, దేవునికే మొదటి స్థానం, దేవునికే మొదటి స్థానం. నా కుమారుడు నేను ప్రేమిస్తున్నా. నా అవసాన కాలంలో, నా కడవరి దినాల్లో, నా యొక్క వయసుడిగిపోయినప్పుడు పుట్టిన కుమారుడే ఇతనంటే నాకు చాలా ఇష్టం. నా ఒక్కగానొక్క కుమారుడు, దేవుడు వాగ్దానం చేసి మరి నాకు ఇచ్చినటువంటి కుమారుడు. నేను ఆ మాత్రం ప్రేమించనా? కానీ నా కుమారుని కంటే ప్రాముఖ్యత నేను నా దేవునికే ఇస్తాను. హల్లెలూయా. మన దేవునికి ఇస్తాం మన ప్రాముఖ్యత. మీకు తెలుసు, నేను చెప్పను. మీరు చాలా వాటికి ఇచ్చేస్తారు ప్రాముఖ్యత. మొదటి ప్రాధాన్యత ముందు వాటికి ఇచ్చి, తర్వాత వీలు పడితే, అవకాశము కుదిరితే అప్పుడు దేవునికి ఇస్తాం మన స్థానం. దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అన్నయ్య, దేవుడు నాకు ఏ మేలు చేయట్లేదు అన్నయ్య, దేవుడు వ్యాపారం పోతే ఏమి రావట్లేదు అన్నయ్య, దేవుడు ఏం చేసినా అబ్బే మాకు అసలు ఏమి కలిసి రావట్లేదు. ఎట్టగలిసి వస్తుంది? నువ్వు ఇయ్యాల్సిన స్థానాన్ని దేవునికి ఇవ్వకుండా ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు. కానీ దేవుని చిత్త ప్రకారం జరిగించువాడే, దేవుని చిత్తమును జరిగించువాడే అందులో ప్రవేశిస్తాడు. అది దేవుని వాక్యం సెలవిస్తాడు. అంతేనా? ప్రభువా ప్రభువా ప్రతిసారి ప్రభువా ప్రభువా అని పిలిస్తే కాదు దేవుని రాజ్యానికి పోయేది. దేవుని చిత్తం జరిగించాలి. ఏంది దేవుని చిత్తం? నువ్వు ఎవరికి ఇస్తున్నావు మొదటి స్థానం? ఎవరికి ఇస్తున్నావు మొదటి ప్రాధాన్యత? దేవునికి ఇయ్యు. ఛార్జీకి డబ్బులు లేవని మందిరాన్ని మానేస్తావు, తీసుకొచ్చే వాళ్ళు లేరని మందిరానికి మానేస్తావు. నీ అప్పులు తీరాలా, నీ కష్టాలు తీరిపోవాలా, అంతేగా? నిన్ను స్వార్థపరుడు అనాలనా? ఏమనాలా? చేయాల్సిన అగత్యపు కార్యాలన్నీ చేస్తాం, మాట్లాడేసిన దౌర్భాగ్య మాటలన్నీ మాట్లాడతాం, ఎదుటి వారిని దూషిస్తాం, అనవసరమైనటువంటి చెడ్డ మాటలెల్లా పలుకుతూ ఉంటాం. కానీ మా కార్యాలు దేవుడు చేయట్లేదు అయ్యా. ఎందుకయ్యా దేవుని నమ్ముకొని మేము అయిపోయాం? ఎవరి మీద వేసి నిన్న మళ్ళా ఎట్టా నువ్వు న్యాయస్తుడివయ్యావు? నువ్వు ఎట్టా ఆశీర్వదింపబడతావు? అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు అంటే మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చాడు. నువ్వు కూడా దేవునికి ఇచ్చి చూడు. అప్పుడు దేవుడు నీకు అన్యాయం చేస్తే కాలర పట్టుకొని అడుగు. అంతేనా? హల్లెలూయా. నా మాటలు మీకు బాధ కలిగిస్తున్నాయి ఏమంటే? హల్లెలూయా. ఈ నా మాటలు కాదు, దేవుని మాటలు, పరిశుద్ధాత్మ పలికిస్తున్నటువంటి మాట.
మొదటి ప్రాధాన్యత దేవునిది. దేవునికి స్తోత్రం. అబ్రహాము అన్ని విషయాలలో, కొన్ని విషయాల్లో కాదండి, కొన్ని విషయాల్లో కాదు, అన్ని విషయాలలో నీకు ఏది కావాలన్నా దేవుడు ఇవ్వాలి. అన్ని విషయాలు నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే నీవు దేవుని మీద ఆధారపడడం. రెండవది, దేవునికి మొదటి స్థానం ఇవ్వడము అలవాటు చేసుకో. హల్లెలూయా. ముందు నీ పని చేస్తానయ్యా, తర్వాత నా పని చేసుకుంటా. ముందు నీ పని జరిగిస్తాను, ఆ తర్వాత ఖాళీ ఉంటే, అవకాశం ఉంటే నా పని నేను చేసుకుంటా. అప్పుడు నా పనిలో నిజంగా ఆ పని చేసి చూడండి. హల్లెలూయా. నీ పని కాకుండా ఉంటే, నువ్వు ఉట్టి చేతులతో తిరిగి వస్తే, ఏ విషయంలోనైనా నీ పని కాకుండా ఆ రోజు నువ్వెంతైతే కోల్పోయావో దానికి రెండింతలుగా నువ్వు తీసుకోకుండా ఇంటికి వస్తే నువ్వు నమ్మిన దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. నువ్వు నమ్మిన దేవుడు అన్యాయస్తుడు కాదుగా, నమ్మదగిన వాడు, మాట ఇచ్చి తప్పని వాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, చూడండి, చివరిగా ఒక మాటను మీకు చూపించి నేను ఈ విషయాలను ముగిస్తాను. దేవుని చిత్తమైతే ఈ అబ్రహాం భక్తుని గురించి మరికొన్ని లోతైన విషయాలు మనము మరికొన్ని శీర్షికలుగా దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకుందాం. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనం. 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము అరాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. చాలండి. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు పిలిచాడు. పిలిచిన పిలుపుకు దేవుని మాటకు అతడు విధేయుడయ్యాడు. విధేయత అంటే మాట వినడం. హల్లెలూయా. విధేయత అంటే ఏంటి? మాట వినడం. దేవుడు నీతో చెప్పింది ఏమని చెప్పాడు? నువ్వు ప్రత్యేకింపబడిన దానవు, ప్రత్యేకింపబడిన వాడవు అని చెప్పాడు. రెండవది, నువ్వు దేవుని మీద ఆధారపడాలి అని చెప్పాడు. మూడవది, నువ్వు దేవునికి ప్రథమ స్థానాన్ని, మొదటి స్థానాన్ని దేవునికి ఇవ్వాలి అని దేవుడు నీకు చెప్పాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఈ 3 చేయడానికి నువ్వు లోబడతావో, దాన్ని నువ్వు లోపడతావో, ఆ మాట నువ్వు వింటావో, దేవుడు తప్పకుండా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాము దేవునికి విధేయుడయ్యాడు. అంటే దేవుని మాట వినడానికి సిద్ధమయ్యాడు. తన సమస్తమును, హల్లెలూయా, తన యొక్క తండ్రి నివసించిన దేశం, తాను అంతవరకు నివసించినటువంటి ఆ ప్రదేశాన్ని విడిచి శ్రమలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, వ్యాధులైనా, బాధలైనా, రోగాలైనా, అవి ఉపద్రవాలైనా, ఏ విధమైనటువంటి కరువులైనా సరే, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను పిలిచిన వాడు నాకు సహాయం చేస్తాడు, అన్ని విషయాల్లో ఆయన నాకు తోడుంటాడు అనేటువంటి నమ్మకముతో లోబడి దేవుడు చూపించిన కానాను దేశానికి ప్రయాణమయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు కాబట్టి, విధేయుడయ్యాడు కాబట్టి, దేవుడు అన్ని విషయాలలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను కూడా ఆ రకంగా ఆశీర్వదించాలని ఆశపడ్డాడు. దేవుడు ఆ రకంగా నిన్ను దీవించాలని, ఆ రకంగా అన్ని విషయాలలో దేవుడు నిన్ను వర్ధిల్ల చేయాలని ఆశపడ్డాడు. అందుకే తండ్రితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యంగా ఆయన ఎంచుకోలేదు. నశించిపోతున్న నిన్ను, అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చి కృంగిన స్థితిలో ఉన్న నిన్ను విమోచించడానికై, రక్షించడానికై ఆయన పరలోకమును వీడి భూలోకానికి, నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా.
హల్లెలూయా. తన ఆశీర్వాదము నువ్వు పొందాలని, ఆ ఆశీర్వాదములో నువ్వు పాలు పంపులు పొంది తన కుడి పార్శ్వములో నువ్వు కూర్చుండాలని ఆయన ఆశపడ్డాడు కనుకే తన అమూల్యమైన తన యవన రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని నీ కొరకు ధారపోసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రాణాన్ని నీ కొరకు బలిగా అర్పించాడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు సిలువ వేయబడ్డాడు. ఆయన నీ కొరకు మరణించాడు. ఆయన నీ కొరకు సమాధి చేయబడ్డాడు. హల్లెలూయా. ఎందరైతే ఆయనను అంగీకరించదరో వారందరూ ఆయన కుమారులను అగునట్లు ఆయనను అనుగ్రహించని దేవుని వాక్యం సెలవిస్తాడు. మనము అంగీకరిస్తే ఆయన కుమారులం అవుతాం. మనము ఆయనను అంగీకరిస్తే ఆయన సొత్తు అవుతాం. మనము అంగీకరిస్తే ఆయన బిడలమవుతాం. మనము ఆయనను విశ్వసిస్తే ఆ యొక్క కుడిపార్శ్వమున మనల్ని కూర్చొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మరణమును జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదింపబడెను. కారణం ఏమిటంటే అతడు ప్రత్యేకింపబడినవాడు, అతడు దేవుని మీద ఆధారపడినవాడు, అతడు మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చినవాడు, అతడు దేవునికి విధేయుడైన వాడు. మరి నువ్వు కూడా అట్లాంటి అనుభవాలు కలిగి నువ్వు జీవించినట్లయితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా తప్పక ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం మనకి ఇవ్వగలిగినటువంటి సముద్రైన దేవునికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఆయన కృప కొరకు వేడుకుందాం. ఆయన తప్పక మన జీవితాల్లో అట్టి సమృద్ధిని, అట్టి ఆశీర్వాదాలను మనకి అనుగ్రహించి ఆయన రాకడ కొరకు మనల్ని సిద్ధపరిచి నడిపించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనకి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.